హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. జీవితంలో కొన్నిసార్లు ఆనందకరమైన క్షణాలు శాశ్వతంగా నిలిచిపోతే బాగుండు అనిపిస్తుంది. మనకు నచ్చిన వారితో గడిపిన ఆ మధుర క్షణాలను కాలం ఆపేస్తే ఎంత బాగుంటుందోనని కోరుకుంటాం. కానీ ఒక చేదు నిజం ఏంటంటే, ఎంత ఆత్మీయులైనా, మనతో ఎంత అనుబంధం ఉన్నవారైనా వారు కాలంతో పాటే కనుమరుగవుతుంటారు. ఎవరు కూడా మనతో శాశ్వతంగా ఉండరు. వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోవడం మన వంతు మాత్రమే. ఎందుకంటే జీవితం అనేది ఒక ప్రయాణం. అది ఒక నిరంతర ప్రవాహం లాంటిది. ఈ ప్రయాణంలో మనకు ఎంతోమంది కలుస్తారు, ఎన్నో బంధాలు ఏర్పడతాయి. కొందరు తమ ప్రయాణం ముగియగానే దిగిపోతారు. మరికొందరు ఆ ప్రయాణం అనే ప్రవాహంలో కొట్టుకుపోతారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరగాల్సినవి జరిగిపోతాయి. జీవితం అనేది ఒక నదిలో కదిలే పడవ లాంటిది. ఈ ప్రయాణంలో తుఫాన్లు, ఆటంకాలు, గాయాలు ఎదురవుతాయి. కొన్ని గాయాలు ఎప్పటికీ మానవు. మరికొన్ని బాధలు ఊపిరి పీల్చుకోవటానికి కూడా సమయం ఇవ్వవు. అయినా సరే మనం ముందుకు సాగాలి. ఈ జీవన ప్రయాణం తప్పనిసరి. ఎందుకంటే రుణవిముక్తులం కావాలి, రుణగ్రస్తులం కావాలి, అంతేగా. భూమి మీదకు ఎందుకు వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, మన గమ్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరికీ దొరకవు. కొంతమంది ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటారు. ఏది ఏమైనా మనం అదృష్టవంతులం. ఎందుకంటే కొన్ని పరిచయాలు మనకు ఎలా జీవించాలో నేర్పిస్తే, మరికొన్ని ఆ జీవితాన్ని ఎలా కొనసాగించాలో నేర్పుతాయి. గాయపరిచిన, సేద తీర్చిన వీరందరూ మనకు గురువులే. గమ్యం చేరాలంటే కృతజ్ఞతతో జీవితం అలా ముందుకు సాగాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.